మా నాన్నకి మేము పెళ్ళికి వెళ్ళిన దగ్గర బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. నేను వేసే ప్రార్థన చేసిన, అయ్యా మీరే మా నాన్నని కాపాడాలి, లేకుంటే మీ చిత్తానుసారంగానే జరగాలి తండ్రి. ఇంటికి రాగానే అనుకోకుండా యూట్యూబ్లో అమ్మ తేజ గారి ఛానల్ ఓపెన్ అయింది. అది అనుకోకుండానే జరిగింది. ఆ రోజు నుంచి మా నాన్న ఈ రోజు వరకు అమ్మ తేజ గారిని చూస్తూనే ఉన్నారు, లైవ్లో చూస్తున్నారు, ప్రార్థనలు వింటున్నారు. పేరు అంకుల్ నేను ఎవరు చెప్పండి? అమ్మ తేజ. గట్టిగా చెప్పట్లు కడదా. దేవుని నామానికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ నా ఒక్క హృదయపూర్వక వందనాలు. ఇక్కడ అమ్మ తేజ మేము మా వాక్యం ద్వారా మేమెంతో మా జీవితంలో ఎంతో మేము మా ఆయన పెరలసిస్ వచ్చి ఎన్నో దావకాన్లు ఎన్నో ఇబ్బందులు ఇరుకు దేవుడు మమ్మల్ని ముట్టి స్వస్థపరిచిన మమ్మల్ని ఫస్ట్ సాక్ష్యం నేను అమ్మ తేజను చూడాలి ఆశతో రాత్రి నుంచి పోదామని మేము కామరెడ్ నుంచి వచ్చాం. దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమించి నా భర్త నాకు ఇచ్చాడు, నాకు కొడుకు బిడ్డ. కానీ ఈరోజు ఆ మూలకున్నాడు. నా భర్త నాకు కావాలి. అందరినీ ప్రార్థన చేయమని హృదయపూర్వకంగా అడుగుతున్నా. అమ్మ తేజను అమ్మను అందరినీ అడుగుతున్నా. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాము. మీరు రండి. మరి పాప మరి తను కూడా సాక్ష్యం చెప్తారు. రండి. అందరికీ ప్రైజ్ లార్డ్. మా నాన్నకి మేము పెళ్ళికి వెళ్ళిన దగ్గర బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. దాంట్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మేము నిజామాబాద్ వెళ్ళినాం. నిజామాబాద్ వెళ్తే అక్కడ సర్జరీ అవసరం కాదు అని చెప్పిండ్రు. కానీ మేము దేవుడి మీద భారం వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయినామండి. అక్కడ మెడికవర్ హాస్పిటల్లో మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది చేసిండ్రు. మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేకుండే అప్పుడు. సార్ మేము కడతాం అని చెప్పంగా కూడా మమ్మల్ని వదలలేరు. నేను వేసే ప్రార్థన చేసిన, అయ్యా మీరే మా నాన్నని కాపాడాలి, లేకుంటే మీ చిత్తానుసారంగానే జరగాలి తండ్రి. మా నాన్ననైతే ఎవరికి అన్యాయం చేయలేడు, మీరు మా నాన్నని మాకు ఇస్తారని తెలుసా అని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాం. వెళ్ళంగానే మా నాన్నకు బీపీ లేదు, షుగర్ లేదు. అక్కడ మేము చాలా సంతోషంగా ఉన్నాం. తర్వాత మమ్మల్ని డిశ్చార్జ్ చేసిండ్రు. ఇంటికి వచ్చినాం. ఇంటికి రాగానే అనుకోకుండా యూట్యూబ్లో అమ్మ తేజ గారి ఛానల్ ఓపెన్ అయింది. అది అనుకోకుండానే జరిగింది. ఆ రోజు నుంచి మా నాన్న ఈ రోజు వరకు అమ్మ తేజ గారిని చూస్తూనే ఉన్నారు, లైవ్లో చూస్తున్నారు, ప్రార్థనలు వింటున్నారు. మా నాన్నని ఇప్పటి వరకు అయితే బాగా నడుస్తున్నారు. స్టిక్ పట్టుకొని ఇప్పుడు మెల్లమెల్లగా నడుస్తున్నారు. మరి ఇంకా మంచిగా నడవాలని మీరందరూ కూడా మా నాన్న కోసం ప్రార్థన చేయండి. ఈ స్టేజ్ పైకి నేను మా నాన్న కూడా తీసుకొని రావాలని ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు. చూడండి, మరి చెల్లి చెప్పారు కదా, చెల్లి చెప్పారు బ్రెయిన్ స్ట్రోక్తో మరి వారు ఒక పెళ్ళికి వెళ్ళారు. అక్కడే బ్రెయిన్ స్ట్రోక్, పారాలసిస్ అంతా రావడం. ఆయన కండిషన్ ఎలా ఉంది అంటే ఇంకా పూర్తిగా బెడ్ పైనే పడుకొని బెడ్ రిడన్లో ఉన్నారు. ఆ సమయంలో మరి డాక్టర్స్ ఇంటికి తీసుకొని వెళ్ళండి అనేసి పంపించారు. దాని తర్వాత వాళ్ళు మరి వచ్చిన తర్వాత వారికి అనుకోకుండా యూట్యూబ్ ఛానల్లో మరి మన పాస్టర్ అమ్మ తేజ అని యూట్యూబ్ ఛానల్ని వారు మరి చూడడం జరిగిందంట. అప్పటి నుంచి మరి
అసలు ఆయన అంటే ఎలా ఉందంటే, వారు నాకు చెప్పిన విషయం ఏంటి అంటే, అసలు గుర్తుపట్టని పరిస్థితిలో, స్పృహలో లేని పరిస్థితిలో ఆయన కండిషన్ ఉంది. పూర్తిగా బెడ్ రిడన్లోనే మరి ఆయన ఉన్నారు, నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే వారు చూశారో ఆయన దగ్గర మరి ఆ మొబైల్ కంటిన్యూస్గా పెట్టడం, ఆ వాక్యాలు వినిపించడం, చేయడం అది చేసి ఉన్నారండి. మరి ఎప్పుడైతే వారు అది చేసి ఉన్నారో ఆ రోజు నుంచి ఆయన రికవరీ అవ్వడం జరిగిందంట. ఆ బెడ్ మీద మంచంలో పడుకొని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్న మరి ఆ అంకుల్ని దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు స్వస్థపరిచి ఉన్నారు. బెడ్ మీద కంటిన్యూస్గా బెడ్లోనే ఉండేవారు. ఈ రోజున ఆ స్టిక్ పట్టుకొని నడిచే కృపను దేవుడిచ్చారు. మరి ఆ సాక్ష్యము చెప్పాలని మరి కామారెడ్డి నుంచి మరి వారు ఇక్కడికి వచ్చారు. ఎన్ని గంటల ప్రయాణం నాన్న? 3 గంటలు. 3 గంటల ప్రయాణం. అంకుల్ ఒక్కసారి లేచి నిలబడతారు. అయ్యా ఒకసారి లేచి నిలబడండి. అక్కడ కెమెరా అక్కడ ఆన్ చేయండి నాన్న. ఒకసారి మీ కెమెరా ఉంచండి, ఈ కెమెరా ఆన్ చేయండి. ఎస్, హల్లెలూయా. బెడ్ రిడన్ అంటే ఏంటండి? అసలు స్పృహలో లేకుండా, మనుషుల్ని గుర్తుపట్టకుండా, అసలు ఎలాంటి పరిస్థితి అంటే అది అనుభవించే వారికి తెలుస్తుందండి ఆ పరిస్థితి. ఇంట్లో ఉన్న వారికి తెలుస్తుంది ఎంత భయంకరమైన శోధన ఉంటుందో, ఎంత కుమిలిపోతారో తెలుసు. ఈ రోజున ఒక 2 అడుగులు కొంచెం ముందుకేయగలుగుతారా? అంకుల్ రండి, నడవండి, కొంచెం ముందుకు రండి. గుర్తుపట్టని పరిస్థితిలో మిగతా వాళ్ళందరూ కూర్చోండి, మధ్యలో కెమెరాకి అడ్డు రాకండి. ఇక్కడ వరకు వస్తారా? ఎస్, రండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? నడిపించే మన దేవుడు, ఆమెన్, అద్భుతమైన దేవుడు అండి. బెడ్ రిడన్లో గుర్తుపట్టలేని స్టేజ్లో ఉన్నప్పుడు వర్తమానము, ఆ జరుగుతున్న వర్తమానం అంతా, వీడియోస్ అంతా ఆయన చెవుల దగ్గర అలా పెడుతూ ఆ వాక్యాన్ని వాళ్ళు కంప్లీట్గా ఆన్ చేసి పెట్టేవారంట. గుర్తుపట్టని స్టేజ్లో ఉన్న మరి అయ్యను, అంకుల్ని దేవుడు అద్భుతమైన రీతిలో స్వస్థపరిచారు. ఈ రోజున అంతటి కృపను దేవుడిచ్చిన విధానాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి, డాక్టర్స్ వల్ల కానివి పరమ వైద్యుడి వల్ల, మన దేవుని వల్లనే సాధ్యం అండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన చూచే దేవుడు ఆయన. ఆమేన్. నిత్యము కాచే దేవుడు. ఈ కుటుంబాన్ని అద్భుతమైన రీతిలో నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. లక్కీ మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరు నడవకండి అమ్మ, అక్కడ కూర్చోండి, నడవకండి, కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరం చప్పట్లు కొడదామా? నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. అంకుల్కి ఇచ్చేయండి, ఆ స్టిక్ అంకుల్కి ఇచ్చేయండి. నిత్యం నన్ను కాయుచున్నావు, కూర్చుండోట నీ లేచి ఉండోట బాగుగా తిరిగి ఉన్నావు రాజా, బాగుగా తిరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా,
ద లార్డ్. ఇటు వచ్చేసి ప్రైజ్ ద లార్డ్. మీ పేరు అంకుల్? నేను ఎవరు చెప్పండి? అమ్మ తేజ. గట్టిగా చెప్పండి కొడదా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం? ఒకప్పుడు చాలా బెడ్ మీదనే అలా ఉండేవారు కదా, ఇప్పుడు నడుస్తున్నారు కదా. డ్రైవర్గా ఉండేవారు మీరు. దేవుడు పూర్తి స్వస్థత, కంప్లీట్ స్వస్థత మీకు ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యము ద్వారా మీరు బలపరచబడి నిజంగా చూడండి, వెనుకను ముందును కప్పి చుట్టూ మనల్ని ఆవరించే దేవుడు. మీరే నడిచొచ్చారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అసలు గుర్తుపట్టేవారంట కాదండి. చూడండి, యవ్వన వయసులో ఉన్న ఆ బిడ్డ బాధ, అలాగనే అమ్మ బాధ. నిజంగా ఒక డ్రైవర్గా వర్క్ చేసేవారు, కానీ రోజున నిజంగా ఉండే ఈ పాప సంతోషమా ఇప్పుడు? ఓ చాలా సంతోషం. మరి నిశ్చయముగా అమ్మ చెప్పండి. ఇప్పుడు మాకు ఎంతో సంతోషం ఉంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎప్పుడు కూడా నడవలేడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినామంటే ఇంత దూరం నడవలేడు. బాత్రూంలకు బెడ్ మీదకి నడిచిండు. మాకు ఎంతో సంతోషం ఉంది ఇక్కడికి వచ్చినందుకు. మీకు అందరికీ ధన్యవాదాలు. అమ్మ తేజకు, అమ్మకు. మా ప్రార్థనలు ఎప్పుడు ఉంటాయి. చూడండి, ఎప్పుడు కూడా వీరి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఇదంతా మన కుటుంబం, సరేనా? ఎప్పుడు మీరు బాధపడద్దు. ఇంట్లో ఆ మంచం మీద నుంచి ఆ బాత్రూంలో అక్కడ వరకే నడక ఉండేది. ఒకప్పుడు బెడ్ మీదనే గుర్తుపట్టని పరిస్థితి. కానీ చూసారా, వాక్యం పాస్టర్ అమ్మతేజ గారి వాక్యము మరి ఫస్ట్ మీరు చూసారు. దాని తర్వాత అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్న మరి తన దగ్గర ఆ మొబైల్ పెట్టి కంటిన్యూస్ నిత్యం అది ఆన్లోనే నడుస్తూనే ఉండేదంట అండి. ఆ దేవుని తాకిడి, ఆ దేవుని స్వరము మరి బెడ్ రిడన్లో ఉన్న వ్యక్తిని తాకింది. ఈరోజు నడవగలే శక్తి, గుర్తుపట్టే శక్తిని ప్రభు ఇచ్చారు. కేవలం ప్రభుకే మహిమ కలుగును గాక. బ్రెయిన్ స్ట్రోక్ అండి, మామూలు స్ట్రోక్ కాదు, బ్రెయిన్ స్ట్రోక్. ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారి బాధ అసలు మనుషులను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటారు. పారాలసిస్తో ఉన్నారు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. అమ్మ తేజ గారు నేనా మీరు చూసింది? మొబైల్ చూసినా గట్టిగా చప్పట్లు కొడదామని. సంతోషమా? సంతోషం. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మంచి ఆరోగ్యం ప్రభు మరి అంకుల్కి ఇచ్చునుగా. చిన్న ప్రార్థన చేద్దామా? కామారెడ్డి నుంచి మరి నిజంగా వారి సాక్షిని పంచుకోవడానికి వారు వచ్చి ఇట్రండి, ఇట్రండి. అందరు చేతులు చాపండి, చేతులు చాపండి. ప్రభుకి మహిమ కలుగునుగాక. అంకుల్ మీ కొరకు అందరం ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. తండ్రి మీకు స్తోత్రం ప్రభా. అంకుల్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. నీ స్వరము తనని తాకిందని మేము నమ్ముతూ ఉన్నాం. సేవకుడి నోటిన నీ మాట ఉంచి బెడ్ రిడన్లో అయ్యా నీ కుమారుడు ఉండినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్తో, పారాలసిస్తో బాధపడుతున్న సమయంలో కుటుంబం అంతా దుఃఖము, తనను చూసినప్పుడు కుటుంబం అంతా చాలా దుఃఖముతో నిండుకున్న సమయంలో నీ స్వరము నీ కుమార్ని బ్రతికించిందయ్యా. ఆ బెడ్ రిడన్ స్టేజ్లో నుంచి నీ కుమార్ని నడవగలే శక్తిలోనికి నడిపించో అయ్యా. ఒకరిని చూచే శక్తిలోనికి నడిపించో, ఒకరిని గుర్తుపట్టే శక్తిలోనికి నడిపించావయ్యా. మీ నామానికి మహిమ, నీ నామానికి మహిమ. అంతేనయ్యా, నీవు బ్రతికించే దేవుడవు, బ్రతికించే దేవుడు. నీ స్వరము మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. సేవకుడి నోటిన నీ మాట ఉంచి ఇలా అనేక మందిని మీరు బ్రతికిస్తున్నందుకు స్తోత్రం. అంకుల్ పట్ల గొప్ప కార్యం మీరు జరిగించినందుకు స్తోత్రం అయ్యా. కంప్లీట్గా ఈ కాళ్ళలో ప్రభా కంప్లీట్ స్వస్థత ప్రభా, ఈ కాళ్ళలో కంప్లీట్ స్వస్థత, ఈ మోకాల్లో స్వస్థత, ఈ చేతిలో స్వస్థత, కంప్లీట్ స్వస్థత, కంప్లీట్ స్వస్థత కలుగును గాక. ఈ కుటుంబాన్ని, చెల్లిని, అయా అమ్మను అయా మీ చేతులకు అప్పగిస్తాం. మీరు ఇంకను బలంగా నడిపించండి, వీరిని ఇంకా సాక్షులను పెట్టండి. అందరం కలిసి ప్రార్థిస్తుండగా నీ మహిమ వీరి పైన ప్రభా నిండుగా దిగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఓ బ్లెస్ చేస్తుర్రమ్మని అయా. ఇంకా గొప్ప సాక్ష్యం మేము వింట కృప చూపించమని అయా. స్టిక్ పట్టుకుని వచ్చారేమో, దాని తర్వాత
మేమే ఆశ్చర్యపోయే విధముగా వారి జీవితం ఉండును గాక. ఎలాంటి స్థితిలో ఎలాంటి డ్రైవర్గా తను వర్క్ చేశాడు, తిరిగి అయ్యా ఇదిగోండి అంతకంటే మంచి ఆరోగ్యం ఇచ్చి చక్కగా తన ఉద్యోగం విషయంలో అన్నిటి విషయంలో ఆ స్టిక్ లేకుండా ప్రభా ఇదిగోండి ప్రభా నీ కుమారుడు వచ్చి సాక్షిగా నిలబడును గాక అని ప్రార్థన మొదలుకొని నిత్యము వారి పట్ల అయ్యా నీ మహిమను కనపరుస్తున్నామని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ మా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అంకుల్. చాలా సంతోషం. మీరు సంతోషమా? సంతోషం. ప్రైజ్ ది లార్డ్ అమ్మ. చాలా సంతోషం, చాలా సంతోషం. కామారెడ్డి నుంచి వచ్చారంట అండి. 3 గంటల ప్రయాణం చేసి ఈ సాక్ష్యం చెప్పాలని, దేవుని మహిమపరచాలని గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రభుకే మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ అంకుల్, గాడ్ బ్లెస్ యూ. కూర్చో. థ్యాంక్ యూ నాన్న. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కూర్చో. మెల్లగా తీసుకో. నిజంగా దేవుని కార్యాలు చాలా గొప్పవండి. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. నిజంగా వారి పట్ల ఎంత గొప్ప కార్యం అండి. ఎంతమందికి సాక్ష్యం అర్థమైంది? ఎంతమంది సాక్ష్యాన్ని బట్టి ప్రభుని మహిమపరుస్తూ ఉన్నారు? బెడ్ రిడన్లో ఉన్న తన తండ్రి దగ్గర ఫోన్ పెట్టి ఆమె వాక్యాలు వినిపించేదంట కూతురు. నిజంగా ఎప్పుడు మాకు తెలియదు ఈ పరిచర్య గురించి, ఎలా ఓపెన్ అయిందో కూడా మాకు తెలియదు. ఒకసారి యూట్యూబ్ని ఓపెన్ చేస్తే సేవకులు వర్తమానం వస్తే మేము బలపరచబడ్డాం, నా తండ్రి మాటల ద్వారా బలపరచబడతారు, దీవించబడతారు, లేస్తారనే విశ్వాసం వారికి ఉందండి. ఆ విశ్వాసాన్ని బట్టే తన తండ్రి జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేసి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.